నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పరకామణి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ హుండీలో వేసినటువంటి కానుకలు లెక్కబెట్టేటువంటి ఆ పరకామణిలో కుంభకోణం జరిగిందని చెప్పి వార్తలు రావడము, దాని మీద మనం ఇదే ఛానల్లో చర్చించుకోవడం కూడా జరిగింది. దాని మీద మన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, సినిమాల్లో లాగా నేను అక్కడ వచ్చి సత్యం చేస్తాను, నేను దేవుడి మీద ఒట్టేస్తాను, గుండు కొట్టుకుంటాను అని చెప్పి సినిమా డైలాగులు కొడుతున్నాడు. సినిమా డైలాగులకు కోర్టులు ఒప్పుకోవు. ఆల్రెడీ ఏం జరిగింది అని చెప్పి సిఐడి వాళ్ళు విచారణ కూడా చేపట్టడం జరిగింది. ఒక నెలలో నివేదిక కూడా ఇస్తారు. సో దాని మీద ఒక కీలకమైనటువంటి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఆ దొంగలకు అండగా ఉనింది వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అప్పట్లో ఈవోగా చేసినటువంటి ధర్మారెడ్డి అని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది. వీళ్ళందరూ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి ఆ హుండీలో వేసినటువంటి కానుకలు, ఈ భక్తులు ఎవరైతే కానుకలు వేశారో ఆ కానుకల కుంభకోణానికి సంబంధించి ఒక రవికుమార్ అనేటువంటి ఒక ఉద్యోగి చేతివాటం చూపించి ఆ కొట్టేసిన డబ్బులను రియల్ ఎస్టేట్లోను, అదేవిధంగా ఇండ్ల స్థలాలు కొనుక్కోవడము, పొలాలు కొనుక్కోవడం చేశాడు. అతను పట్టుబడిన తరువాత ఆయన నేను ఈ మొత్తాన్ని నేను హుండీలో తిరిగి వేసేస్తానని చెప్తే, నువ్వేంది ఈ హుండీలో వేసేది, ఆ ఆస్తులు మొత్తం మా పేర్ల మీద రాసేస్తే మేము ఆ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలను మేము చెరిపేస్తాము, నీ మీద కేసు ఉండదు, నువ్వు యథావిధిగా ఉద్యోగంలో కంటిన్యూ కావచ్చు, అదే పరకామణిలో నువ్వు పని చేసుకోవచ్చు అని చెప్పి అభయం ఇచ్చి కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళందరూ సిండికేట్ అయ్యి అతను దోచేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, డబ్బులు కావచ్చు, స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, వాటిని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించుకొని ఆధారాలను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి దొంగ దగ్గరే డబ్బులు కొట్టేసినటువంటి దొంగలు ఎవర్రా అంటే సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచేశారని చెప్పి బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి నీలాయపాలెం విజయ్ కుమార్ అయితే ఆరోపణలు చేస్తున్నారు. చూద్దాం రండి. వైకాపా ప్రభుత్వ హయాంలో శ్రీవారి పరకామణి నుంచి కోట్లు కాజేసిన నిందితుడు రవికుమార్ కు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్లు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి అండగా నిలిచారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. వీరంతా కలిసి వైకాపా ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం విచారణ చేసి నిందితులను శిక్షించాల్సింది పోయి ఆస్తులను ఆలయానికి రాయించే అధికారం వీరికి ఎవరిచ్చారని చెప్పి ప్రశ్నించారు. ఏవో కొన్ని ఆస్తులను ఆలయానికి రాయించేసి లోక్ అదాలత్లో ఆ కేసును పెట్టి కేసును కొట్టించేసి, ఇప్పుడు ఉదాహరణకు అతని దగ్గర 4 ఇంటి స్థలాలు ఉనింది అనుకుందాము. ఒక ఇంటి స్థలాన్ని శ్రీవారికి రాసిచ్చేసి మిగిలినటువంటి 3 ఇంటి స్థలాలను వీళ్ళు సెటిల్మెంట్ ఎవరైతే చేశారో ఆ పార్టీ పెద్దలు కావచ్చు, టీటీడీ బోర్డు మెంబర్లు కావచ్చు, టీటీడీ పాలక మండలిలో అప్పట్లో పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కొట్టేశారు. దానికి సంబంధించి సమగ్ర విచారణ జరపాలి. ఇవంతా చేపించింది ఎవరు అంటే అప్పట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈఓగా చేసినటువంటి ధర్మారెడ్డి. ఈ ముగ్గురు ఈ కేసులోనే కాకుండా శ్రీవారి నైవేద్యాలు, అదేవిధంగా ప్రసాదాల తయారీలో వాడినటువంటి నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిపారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో అది ఆల్రెడీ విచారణ జరుగుతుంది. దాంట్లో కూడా వీళ్ళ పేర్లు అయితే వినిపించాయి. ఇక చూడండి, దొంగతనం చేస్తూ పట్టుబడ్డ రవికుమార్ పై అప్పట్లో పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ కూడా కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టి ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యే లోపే నిందితుడి ఆస్తుల్ని దఖలు పరుచుకునే అధికారం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉందా? కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ అయ్యింది, ఛార్జ్ షీట్ వేసే లోపే సెటిల్మెంట్ చేసుకున్నారు. మన భాషలో చెప్పాలంటే ఛార్జ్ షీట్ వేయకుండా సెటిల్మెంట్ చేసుకొని ఆ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి శ్రీవారికి ఇచ్చేస్తా ఉన్నారని చెప్పి కొన్ని ఆస్తులు మాత్రం శ్రీవారి ట్రస్ట్కో లేదా శ్రీవారి దీనికి రాసిచ్చి వీళ్ళు మాత్రము మిగిలినవి కొట్టేశారని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అప్పట్లో చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి దీంట్లో ముఖ్యులుగా ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అయితే చెప్పుకొని వచ్చారు. రవికుమార్ అరెస్టు జరిగింది వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండగా, రిజిస్ట్రేషన్ జరిగింది కరుణాకర్ రెడ్డి హయాంలో. వీరిద్దరి సమయంలో ఈవోగా ఉన్నది ధర్మారెడ్డి. సో కరుణాకర్ రెడ్డి సమయంలో రిజిస్ట్రేషన్ జరిగింది, దొంగతనం జరిగింది
జరిగింది సుబ్బారెడ్డి సమయంలో ఇద్దరికి కామన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈవో ధర్మారెడ్డి అని కూడా చెప్పుకొచ్చారు. సో ఈ పరకామణి కుంభకోణం ఏదైతే ఉందో దాని మీద గనుక దర్యాప్తు గనుక వేగవంతం చేసి విచారణ చేపడితే మొదట దొరికేటువంటి ముగ్గురు వ్యక్తులు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అని చెప్పి ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి చూద్దాం ఈ కేసుకు సంబంధించి ఏమైతుందో. కరుణాకర్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ యొక్క ప్రతిష్టను దిగజారుస్తున్నారు కూటమి నాయకులు అని చెప్తారు కదా. మరి ఈయన చేసినటువంటి దొంగతనము, ఆ దొంగతనంలో ఆయనే ప్రధాన పాత్రధారుడు అని కూడా చెప్తా ఉన్నారు. మరి దీని మీద ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతాడో చూద్దాం. మరి కరుణాకర్ రెడ్డి గారు దీని మీద ఖచ్చితంగా స్పందించాలని కూడా జనాలు అయితే అనుకుంటున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.